హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి, లైక్ దసరా, దివాళీ ఇవన్నీ ఉన్నాయి కదా. అందరూ ఫెస్టివల్కి రెడీ అయిపోయారా? సో నేనైతే రెడీ అయిపోయాను. అండ్ నాతో పాటు మిమ్మల్ని కూడా రెడీ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా అంటే ఈ లారియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరంతో ఇంట్లోనే మనం హెయిర్ స్పా చేసుకోవచ్చు. సో హ్యాపీగా నాతో పాటు మీరు కూడా రెడీ అవ్వచ్చు. సో నేను ఈ హెయిర్ స్పా ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా హెయిర్ పర్సనల్లీ ఏంటి అంటే నా హెయిర్ యాక్చువల్లీ టెక్స్చర్ చాలా స్మూత్ ఉండేదన్నమాట. బట్ అప్పుడప్పుడు వేవీగా అవుతుంది, అప్పుడప్పుడు చాలా ఫ్రిజీగా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ నేను బయటకు వెళ్ళినప్పుడు ఆర్ ఎల్స్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నేను ఎలా అయితే సెట్ చేశానో హెయిర్ అలా ఉండదన్నమాట. సో అలాంటప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది నాకు. ఎస్పెషల్లీ ఫెస్టివల్ సీజన్స్కి లైక్ గెట్ టుగెదర్స్కి వెళ్తాము, లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇలా వెళ్తూ ఉంటాం. అలాంటి టైంలో మనం హెయిర్ని అస్తమాను సెట్ చేసుకోలేము. ఒకసారి సెట్ చేసుకుని వెళ్తాము, అది అలాగే ఉండాలి అని అనుకుంటాము. సో అలా ఉండడానికే ఈరోజు నేను మీకు ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవచ్చు ఈ లారియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరంతో అనేది చెప్పబోతున్నాను. మనకు తెలుసు ఈ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అలాగే ఈ పాండమిక్ వల్ల మనకు చాలా లిమిటేషన్స్ అలాగే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ మన ఫేవరెట్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలన్నా లేకపోతే రీస్టాక్ చేయాలన్నా చాలా లైక్ మనకు చాలా లిమిటేషన్స్, చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు నెమ్మదిగా ఆ రిస్ట్రిక్షన్స్ ప్రోటోకాల్స్ ప్రకారం తీయటం వల్ల ఇప్పుడు మళ్ళీ మనం కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయాలన్నా లేకపోతే నచ్చిన ప్రొడక్ట్స్ రీస్టాక్ చేయాలన్నా ఇప్పుడైతే టైం వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ ఫెస్టివల్కి రెడీ అవ్వడానికి మనకు ఒక మంచి టైం వచ్చింది. సో ఇది ఒక మంచి టైం అనమాట మన ఇన్నర్ బ్యూటీని అన్లీష్ చేసుకోవడానికి. అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది లైక్ ఫ్రీ హెయిర్కి ఎస్ చెప్పడానికి. దేంతో ఈ లారియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరంతో. ఇది నాకు గో టు హెయిర్ సీరం అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఏ హెయిర్ సీరం యూజ్ చేస్తారు అని. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రొడక్ట్ ఏంటి అంటే ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సో ఇది మనకి సో ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ లేకపోతే వెడ్డింగ్ సీజన్ లో మన హెయిర్ స్టైల్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా డిఫరెంట్ వేస్ లో మనం యూజ్ చేయొచ్చు. ఒక్కటే ప్రొడక్ట్ కానీ చాలా డిఫరెంట్ వేస్ లో మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక హీట్ ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది, అలాగే మనం అన్ని అకేషన్స్ కి మంచిగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఎలా యూజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా ఒకటే ప్రొడక్ట్ ని. ఎలా అంటే ఇది మన డ్రై హెయిర్ మీద షైన్ ని యాడ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, బ్లో డ్రై కి ముందు యూజ్ చేయొచ్చు, ప్రీ షాంపూ ట్రీట్మెంట్ లా యూజ్ చేయొచ్చు, మన ఫ్రిజ్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేయొచ్చు, స్టైలింగ్ చేసుకునే ముందు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే కర్ల్స్ చేస్తాం కదా, కర్ల్స్ చేసే ముందు యూజ్ చేయొచ్చు, లేకపోతే డీటాంగిల్ చేయడానికి కూడా ఈ సీరం ని యూజ్ చేయొచ్చు, స్ప్లిట్ ఎండ్స్ ని రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు బ్రేడింగ్ చేసుకుంటారు కదా, బ్రేడింగ్ చేసుకునే ముందు యూజ్ చేయొచ్చు. అలాగే చిన్న హెయిర్స్ ఉండిపోతాయి కొంతమందికి ముందు ఫ్రంట్ ఎస్పెషల్లీ. సో అలాంటి వాళ్ళు ఫ్లై అవే హెయిర్స్ ని వాటిని సెట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఓవర్ నైట్ ట్రీట్మెంట్ లా యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిఐవై హెయిర్ స్పా ట్రీట్మెంట్ లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్యాకేజింగ్ గురించి మాట్లాడినట్లయితే దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. దీనికి ఇలా పంప్ ఫార్మాట్ లో వస్తుంది అనమాట. సో మనం యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీని టెక్స్చర్ గురించి మాట్లాడినట్లయితే నేను ఒకసారి అప్లై చేసుకుని చూపిస్తాను హ్యాండ్ కి, సో దట్ మీకు ఆ టెక్స్చర్ ఫీల్ అర్థమవుతుంది. సో ఇది టెక్స్చర్ అనమాట. చూసారా, చాలా లైక్ నాన్ గ్రీజీగా ఉంటుంది, అసలు స్టిక్కీగా ఉండదు, హెవీగా ఉండదు, చాలా థిన్గా ఉంటుంది అనమాట. లైట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. సో మనం అప్లై చేసాము లేకపోతే ఏదో హెవీగా మన హెయిర్ పైన ఉంది అనే ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. దీంట్లో 6 రేర్ ఫ్లవర్ ఆయిల్స్ ఉన్నాయి. లోటస్, టయారే, రోజ్, ఫ్లేర్, చమ్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్. వీటి వల్ల ఏంటి అంటే మన హెయిర్ హెల్దీగా అలాగే మేనేజబుల్ గా తయారవుతుంది అనమాట. ఈ ఫెస్టివల్ సీజన్ కి మేనేజబుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ సీజన్ కి ఈ ప్రొడక్ట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. అండ్ చెప్పాను కదా 3 స్టెప్స్ లోనే మనం ఈజీగా ఇంట్లోనే ఇది యూజ్ చేసి హెయిర్ స్పా చేసుకోవచ్చు అని. సో నేను ఎలా యూజ్ చేస్తాను అంటే ఇంత ఈజీ చెప్పాను కదా 3 స్టెప్స్ లో ఈజీగా మనం ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవచ్చు అని. సో ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తాను అంటే ఓవర్ నైట్ ట్రీట్మెంట్ లాగా దీన్ని యూజ్ చేస్తాను. లైక్ అప్లై చేసేస్తాను, నైట్ మొత్తం ఉంచేస్తాను. సో ఉంచిన తర్వాత స్టెప్ 2లో ఏంటి అంటే
ఉంచిన తర్వాత మార్నింగ్ నేను హెయిర్ వాష్ చేసేస్తాను, షాంపూ చేసేస్తాను. అండ్ షాంపూ చేసిన వెంటనే ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేయడానికి సీరం లాగా యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత స్టెప్ 3లో ఏంటి అంటే ఆరిపోతుంది కదా కంప్లీట్గా హెయిర్. సో ఆరిపోయిన తర్వాత ఒక ఫైనల్ టచ్ లాగా మళ్ళీ అప్లై చేస్తాను. సో దట్ ఆ షైన్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, చాలా 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 బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ 3 స్టెప్స్ హెయిర్ స్పా. సో ఈ 3 స్టెప్స్ హెయిర్ స్పా ఇంట్లోనే చేసుకోవడం ఇంత ఈజీ అనమాట. సో ఈ ఫెస్టివల్ సీజన్లో మనం హెయిర్ ఎలా ఉంటుంది అనే భయం అవసరం లేదు. మెయిన్గా అదే ప్రాబ్లం కదా మనకి, హెయిర్ ఎలా కనపడుతుంది ఏంటి అని. సో హ్యాపీగా మేనేజబుల్గా ఉంటుంది హెయిర్, అలాగే చూడడానికి కూడా మంచి షైనీగా ఫ్రీగా కనిపిస్తుంది అనమాట. మెయిన్గా ఏంటి అంటే ఈ ఫెస్టివల్ సీజన్లో స్ట్రెస్ ఉండదు అనమాట. మన హెయిర్ ఎలా ఉంటుంది ఏంటి అనే భయం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి. ఇంకా మెయిన్ పాయింట్, అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ సీరం అన్ని హెయిర్ టైప్స్కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. అంతేకాదు నాకు నచ్చే పాయింట్ ఏంటి అంటే ఈ ప్రొడక్ట్ సన్ లైట్ వల్ల వచ్చే డ్యామేజ్ ని కూడా తగ్గిస్తుంది. జనరల్లీ మనం సన్ స్క్రీన్స్ అప్లై చేస్తూ ఉంటాం ఫేస్ కి అయితే, మరి హెయిర్ కి కూడా ఒక ప్రొడక్ట్ ఉండాలి కదా సన్ నుంచి ప్రొటెక్షన్ లాగా. సో అలా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ ని 98% తగ్గిస్తుంది. అలాగే 230 degrees హీట్ వరకు ఇది మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ గా ఈ హ్యూమిడ్ వెదర్ లో మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన హెయిర్ ని 87% స్మూత్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ ఫెస్టివల్ సీజన్ కి తప్పకుండా ఈ ప్రొడక్ట్ ని మీ దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర ఉండేలా చూసుకోండి. నాకైతే పర్సనల్ గా ఈ ప్రొడక్ట్ చాలా బాగా హెల్ప్ అయింది. మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఈజీగా ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకి. ఇందులో వచ్చేసి 2 సైజెస్ ఉంటాయి అనమాట. ఇది 100 ml, ఇది 499 రూపీస్. అలాగే 30 ml బాటిల్ ఉంటుంది, అది 299 రూపీస్. సో మన చిన్న బాటిల్ ని ట్రావెల్ సైజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే అది ట్రావెల్ సైజ్, ట్రావెల్ టైంలో అది యూజ్ చేసుకోవచ్చు. నా ట్రావెల్ కిట్ లో అది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది మనం ఇంట్లో పర్సనల్ యూస్ కి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా అలా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో అంతే అనమాట ఈ రోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చాలా ఈజీగా 3 స్టెప్స్ లోనే హెయిర్ స్పా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసారు కదా. సో తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారు, హెల్ప్ఫుల్ అయింది ఫెస్టివల్ సీజన్ కి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.